107వ అధ్యాయము 107 మొదటి 5 వచనంలో మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 107. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాటలు పలుకుదురుగాక. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనము చెల్లిస్తుంటున్నా. మా రక్షకుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని వేదిక రక్షించుకుని నీ సన్నిధి మాతో నుంచినందుకై నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. మరొక ప్రభు దినాన్ని మా ఆశ పొడిగించి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డటువంటి నేను స్తుతిస్తుంటున్నాం. రావాల్సిన నడిపించము, నీ వాక్యం ద్వారా మాట్లాడము, నేను మేలైన స్వరాన్ని నింపచేయము. నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్చు అయోగ్యాన్ని సిలువ చాటును మరుగు చేయము. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యం మనం చూసినట్టయితే మన దేవుడు ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు, మన దేవుడు మన ఎడల గొప్ప ప్రేమ కలిగి ఆయన దయాళుడుగా ఉండి, ఆయన కృప మొదటి వచనం అంటాడు, దయాళుడుగా ఉన్నాడు. ఆయన కృప నిత్యము మనకు చూపిస్తూ వచ్చి, అలాగే రెండవ వచనం అంటాడు, విమోచించిన వారుగా మనల్ని విమోచించినాడు. ఈ లోకంలో మనం పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని ఆ ప్రభు మనల్ని ఏం చేశాడు? విమోచించినాడు. విమోచింపబడిన వారు దేవునికి సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించి ఆయనను మరి పూజించేటువంటి ఆ స్థితిని మనకు అనుగ్రహించినాడు. ఇంకో మాటలో చూడాలంటే 3వ వచనం అంటాడు, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, అలాగే నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు. అంటే మనము ఈ దిక్కులో ఏదో ఒక దిక్కులో మనం ఉన్నాము, మన దేశంలో మనం ఉన్నాము. కానీ దేవుడు మనం ప్రేమించి కనికరించి ఆయన మనల్ని విమోచించినటువంటి దేవుడు. దేవుడు మనల్ని విమోచించాడు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఈ లోకంలో దేవుడే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ తర్వాత యెషయా గ్రంథము 46, యెషయా గ్రంథం 46లో మనం చూసినట్టయితే 46 9వ వచనం ఏమంటుంటే, 46:9, చాలా పూర్వమును జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ఎరిగి ఆయనను ఆరాధించడము అదెంతో చాలా మరి మన యొక్క జీవకు అదెంతో మధురముగా ఉంటుందని హెబ్రీయులు రాసిన పత్రికలో చెప్తాడు. హెబ్రీ 13వ అధ్యాయము, హెబ్రీ 13:15 ఏమన్నాడండి? 13:15
ఉమ్, ఉమ్, చాలు. మనము దేవునికి ఎల్లప్పుడూ ఏంటది స్తుతియాగము చేసేటువంటి వారు. ఎల్లప్పుడూ కూడా స్తుతియాగము చేయటం. ఆ తర్వాత మనము యేసుక్రీస్తు నామమును ఒప్పుకోవడం ద్వారా ఆయన నామంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవుని యొక్క కార్యము మన ఎడల ఆయన నామం ఒప్పుకోవడం ద్వారానే మనకు అన్ని గొప్ప మేళ్ళు జరిగినాయి. అందుకనే ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అనగా మన హృదయాంతరంగంలో ఎంతో మరి ఆయనను ఆరాధించేటువంటి అట్టి తృప్తికరమైనటువంటి ఆ జిహ్వా ఫలము మనం అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధించడము అది మనకెంతో ఆ, తృప్తి ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈయన మరి మనం 46లో చూసాం కదా, యెషయా 46:9 మనం చూశారు కదా, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడును లేడు. సరే, అంటే అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన పోలిన వారు ఈ లోకంలో అసలు ఎవరూ లేరు. అంతటి ఆ గొప్ప దేవుడు నేను నన్ను నీపై నాపై గొప్ప శ్రద్ధ ఉంచి నన్ను రక్షించినటువంటి దేవుడు. మనము ఏ దిక్కులో ఉన్నామో ఆయన దృష్టిలో, అందుకని అన్ని దిక్కులను పెట్టాడు. ఇక్కడ తూర్పు నుండి పడమట దక్షిణము ఉత్తరం అన్ని నుండి కూడా మరి దేవుడు ఆ దిక్కులో ఉన్న మనల్ని ఆయన రక్షించుకున్నాడు. మనం రక్షించిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ లోకంలో ఆయనను పోలిన వారు ఎవరు లేరు. ఆయన కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుట కొరకై మనల్ని రక్షించుకొని ఆయన తన బిడ్డగా ఏర్పరచుకొని ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము మనకిచ్చాడు. ఆ, తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువును ఆరాధించుట కొరకై వారు వెళ్ళారు. అంటే వారు మాత్రమే, అక్కడ ఎంతో జనాలు ఉన్నారు కానీ వారు మాత్రము ఏం చేశారు, మరి వారు బంగారు సాంబ్రాణి బోలంను పట్టుకొని ఆ ప్రభువును ఆరాధించుట కొరకై వారు చేరి ఉన్నారు. అంటే అంత గొప్ప ఆ నక్షత్రం చూచి మేము వచ్చాము. ఆ నక్షత్రము అంత ఉదయించడం అనేది మరి ఈ లోకంలో ఎవరు పుట్టినా సాధ్యం కాదు. అది ఒక మంచి గొప్ప దేవుడు అనబడిన ఆయన పుడితేనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి వారు ఆ గ్రహింపు కలిగి అక్కడికి వెళ్ళారు. అయితే మనం ఏంటంటే మనం చూసిన రీతిగా మన దేవుడు ఎలాంటి వాడండి, ఆయన పోలిన వారు ఎవరు కూడా లేరు. అంతటి గొప్ప దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 40:18 కూడా అదే మాట అంటారు. యెషయా గ్రంథము 40:18. చాలు, చూసారా, ఎవరితో మనం పోలుస్తాం, ఎవరితో కూడా మనం పోల్చలేము. ఆయన రూపంలో ఆయన సాటి అయిన వారు ఎవరు కూడా లోకంలో లేరు. అంతటి ఆ గొప్ప దేవుడు అనేది మనము ధ్యానం చేస్తూ ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఎన్నో విస్తారమైన పనులు ఈ లోకంలో, ఎవరికి లేని పనులు మనకు ఉంటూ ఉంటాయి. కానీ మనము జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యంగా మనం ఉంచుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మనకి లోకంలో మరి ఏమీ లేదు గత్యంతరం. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించినటువంటి దేవుడు కాబట్టి. ఇంకొక మాట చూద్దాం, యోబు గ్రంథము 11:7 చూడండి, 7వ వచనం. 11:7.
ఉమ్. ఆ, దేవుడు ఆయన యొక్క గూఢార్థములను మనం తెలుసుకోవడము, ఆ తర్వాత సర్వశక్తుడకు దేవుని గూర్చినటువంటి మరి పరిపూర్ణమైన జ్ఞానము మనకు కావాలి. దేవుని గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం, దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం అంటే అట్టి జ్ఞానము కలిగి ఉంటేనే ఆయనను మనము ఆ, మరి మనసారా హృదయపూర్వకంగా మనం ఆరాధించగలుగుతాం. మన జీవకు మధురముగా ఉంటుంది ఎప్పుడు ఆయన యొక్క పరిపూర్ణతను మనము గ్రహించినప్పుడు కదండి. 11:7 అన్నాడు కదా, నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. నీకు ఆయన విషయంలో, దేవుని విషయంలో మనకేం కావాలండి? పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కావాలి. దాని కొరకై మనం ఈ లోకంలో అట్టి జ్ఞానాన్ని మనము దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. అందుకని దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని రక్షించుకొని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను కాపాడుతూ, నిన్ను భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుణ్ణి పోలినటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన అంతటి గొప్ప దేవుడు. ఆ తర్వాత మన దేవుడు మరి ఇంకా చూడాలంటే ఆయన సార్వభౌముడుగా కూడా ఉన్నాడు. ఆయన చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5:26 చూడండి. చాలు. ఆయన సార్వభౌముడిగా మనము చూసినట్టయితే ఆయన ఏంటంటే తండ్రికి మరి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. తండ్రి మన దేవుడు, ఆయనకి ఎవరైనా జీవం ఇచ్చారా? ఆయన ఎవరైనా సృష్టించారా? మరి ఆయన ఎవరూ చేయలేదు. ఆయనే సార్వభౌముడిగా తనకు తానుగా మరి ఒక గొప్ప దేవుడిగా మనకుండి సర్వమును కూడా ఆయన ద్వారానే మనకు ఆ గొప్ప మరి జీవము ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ సర్వమును సృష్టింపబడింది. అందుకని ఏమంటాడంటే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడు కూడా తనంతట తానే ఏమై ఉన్నాడు? జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించండి. అంటే మన దేవుడు, మన ప్రభు ఆయన ఎంతటి వాడండి? దేవుడి ఎంత సమానము. అంటే ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా ఏముంది? సర్వ అధికారము ఉంది. అంటే మనము ఆరాధించే దేవుడు ఆయన ఎలాంటి వాడండి? మామూలుగా మరి ఏదో లెక్క చేయనట్టు, లేకపోతే కేర్లెస్గా, లేకపోతే ఎక్కడ పడేస్తే అక్కడే ఉండేటువంటి ఆ రీతిగా ఉన్నాడు మన దేవుడు. అలా కాడు. ఆయనలో ఏముందండి? జీవం ఉంది. ఆయనలో ఏముంది? జీవం. ఆయన జీవం కలిగినటువంటి వాడు. అతి గొప్ప జీవాన్ని మరి ఆయన మనకు అనుగ్రహించినాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట కూడా ఉంటుంది. చూడండి. చాలా ఇక్కడ ఉన్నాడు. ఆయనలో ఏముంది? జీవము, జీవవాక్యమును గూర్చినది. ఆయనలో జీవం ఉంది. మనము ఆరాధించే దేవునిలో, మనము వెంబడిస్తున్నటువంటి దేవుడు మనం చూస్తూ ఉంటున్నాము. ఎలాంటి వాడండి? ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ తర్వాత
ఆయన ఎలాంటి వాడండి? ఆయనను పోలిన వారు ఎవరు లేరు ఇక్కడ లోకంలో. ఆయన పోలిన వారు ఎవరు కూడా లేరు. తర్వాత ఆయనలో ఏముందండి? ఆయనలో జీవం ఉంది. ఆయన సార్వభౌముడుగా, జీవం కలిగినటువంటి వాడుగా ఈ లోకంలో ఆయన మనకున్నాడు. అంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను వెంబడిస్తున్నటువంటి దేవుడు అంత గొప్ప దేవుడని దేవునికి వాక్యంలో మనము దేవునికి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయనకు గొప్పతనాన్ని మరి యోబులో అన్నాడు కదా, మనము ఎట్లా ఎరిగి ఉండాలండి? పరిపూర్ణ జ్ఞానము కావాలి మనకు. దేవుని విషయంలో ఏ జ్ఞానం కావాలి? పరిపూర్ణ జ్ఞానం. అది యోబ్ భక్తుడు చెప్తున్నాడు. అంటే మనం పరిపూర్ణ జ్ఞానము కలిగి ఆయనను మనము ఆరాధించాలి, ఆయనను వెంబడించాలి. ఆయన ఆరాధించడం కొరకై, పరిపూర్ణ జ్ఞానం కొరకై ఆయన ఏం చేసినాడు? మనం 107లో చూసిన రీతిగా మనల్ని విమోచించినాడు. ఆయన మనల్ని ఏం చేశాడండి? 107:2లో మనం చూసినట్టయితే చాలు. ఇక్కడ ఆయన విరోధుల చేతిలో నుండి, ఆ తర్వాత ఈ లోకంలో పాప బంధకాలలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడండి? విమోచించినాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడుగా, విమోచకుడిగా మనకున్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనలు 90వ అధ్యాయం చూడండి. కీర్తన 93 చదవండి. అనగా దేవుడు ఈయన మరి మొదటి నుండి కూడా మనం చూసినట్టయితే ఆయన నిత్యుడగు దేవుడిగా మనకు ఇక్కడ కనబడుతుంటాడు. ఆయన ఎలాంటి వాడండి? నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యము నివసించేటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడుగా మనకున్నాడు. ఈ లోకంలో నిత్యము అనడానికి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ఏంటంటే, చాలామంది ఈ లోకంలో ఎవరు లేకుండా పోతున్నారు. ఎవరు కూడా నిత్యం ఉన్నారండి ఈ లోకంలో? ఎవరైనా నిత్యం బ్రతికిన వారు ఎవరు లేరు. కానీ మన దేవుడు ఆయన నిత్యుడగు తండ్రిగా, ఆయన నిత్యము జీవించేటువంటి ఆయన ఈ లోకంలో మనకు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అట్టి నిత్యుడగు తండ్రి మనల్ని ఏం చేశాడంటే పాప బంధకాల్లో నుండి మనల్ని విమోచించినాడు. ఆయన విమోచించినటువంటి విమోచకుడిగా ఈ లోకంలో మనకు వచ్చాడు. అనగా ఆయన మనల్ని విమోచించకపోయినట్టయితే మనకు దేవుని గురించినటువంటి ఈ సరి అయినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము మనకు తెలియదు. పరిపూర్ణ జ్ఞానంలో ఎలాంటి అనుమానం ఉండదండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో ఏముండదు చెప్పండి? నీకు పరిపూర్ణ జ్ఞానం ఉందనుకో, ఎలాంటి అనుమానము, ఎలాంటి మరి ఏది కూడా ఉండదు. అది 11:7లో అన్నాడు కదా యోబులో, దేవుని యొక్క గూఢ సంగతులు. తర్వాత సర్వశక్తుడగు దేవుని గూర్చి మనము ఏమై ఉండాలిట? పరిపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి. పరిపూర్ణ జ్ఞానంలో ఏంటంటే నిన్ను నన్ను మరి నిజముగా విమోచించినటువంటి నా విమోచకుడు అని గుర్తించాలి. చాలాసార్లు మనము చాలా వాటికి ఈ లోకంలో పరిపూర్ణమైన జ్ఞానం లేనివారు అన్నిటి విషయాల్లో భయపడతారు కదండి. తుమ్మిన భయమే, పిల్లడ్డం వచ్చిన భయమే. తర్వాత ఇప్పుడు ఒకటి ఉంది కదా, చిన్నప్పుడు ఎక్కువ పోయేవాళ్ళం మేము ఈ ఆగస్టు మాసంలో చెట్లలోకి పోయేవాళ్ళం. అది ఎందుకు పోతారు? అదేం తెలియదు. మరి అది
అది పోకుండా ఏమవుద్దో పోతే అవుతుందో తెలియదు, కానీ అది కేవలం వారు అదొక సరిగ్గా జ్ఞానము దైవిక విషయంలో లేనటువంటి స్థితి కనబడుతుంది మనం చేసే ప్రతి పనిలో. దైవిక జ్ఞానము నీకు పరిపూర్ణంగా వచ్చినప్పుడు నీవు అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉంటావు? ధైర్యంగా అన్ని విషయాల్లో ప్రభువును ఆరాధించి వెంబడించేటువంటి వారముగా మనం ఉంటాం. ఎందుకంటే మన దేవుణ్ణి పోలిన వారి లోకంలో ఎవరు లేరు. మన దేవుడు ఆయన ఆయన మనతో చెప్పాడు తన నోటితో, ఏమంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను ఏం చెప్తే అది చెయ్యి, నేను ఏం చెప్తానో అది చెయ్యి అంటే మన దేవుడు అలా అంతటి గొప్పవాడు. ఇప్పుడు చూడండి, ప్రభువును వెంబడించాడు శిష్యులు. ప్రభువును వెంబడించినటువంటి శిష్యులలో ఒక ఆయనలో ఒక్కొక్క విధంగా పరిపూర్ణత కనబడలేదు. ఏంటంటే ఒక ఆయనలో పరిపూర్ణత కనబడలేదు కాబట్టి ఆయనకేమీ ఉందండి? అనుమానం ఉంది. ఆయనలో పరిపూర్ణంగా నమ్మలే కాబట్టి ఆయనలో ఏముందండి? అనుమానము. అయితే నన్ను వెంబడించువారు ఎలా ఉండొద్దని ఆయన యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ చెప్పండి. నన్ను వెంబడించువారు వారి యొక్క అనుమానాల నుండి అన్నిట్లో నుండి నేను మిమ్మల్ని విమోచించాను కదా. ఇప్పుడు ఏముండొద్దు? ఇప్పుడు ఏముండొద్దు చెప్పరు వినలే. ఎందుకంటే నీవు ఒకప్పుడు అనుమానంగా అన్ని విధాలుగా నువ్వు ఉన్నావు, కానీ అందుకే నేను ఏం చేశాను? నిన్ను రక్షించుకున్నాను. ఒక్క దాంట్లోకి రక్షించుకున్నాడా? అన్ని విషయాల్లో నుండి, అన్నిట్లో నుండి మనల్ని ఏం చేశాడండి? ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే యోహాను సువార్త 15:3 ఏమంటాడండి? యోహాను సువార్త 15:3 ఏమంటాడు? ఆయన కంప్లీట్గా పవిత్రులై ఉన్నారు అన్నాడా, లేకపోతే ఉంటారు అన్నాడా? చెప్పండి. ఉన్నారు. ఆయన చేసింది పర్ఫెక్ట్గా, ఆయన చేసింది మరి తప్పకుండా తప్పనిసరిగా చేసినటువంటి గొప్ప దేవుడు. దాని కొరకై ఆయన మరి ఏమాత్రం కూడా దాచుకొనకుండా 53వ యెషయా గ్రంథంలో మనం చూసిన రీతిగా ఏమాత్రం కూడా ఆయనకు మరి తావు ఇవ్వకుండా ఆయన చేశాడు. చూడండి 53 యెషయా 53 2వ వచనం. చదవండి చదవండి 3. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన యెషయాలో మనం అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తర్వాత నన్ను పోలినవాడు ఈ లోకం ఉన్నారా? ఆయనకి పోలిక అంటే యాక్షన్ చెప్పాలంటే మన పోలికను ఆయన తీసుకున్నాడు. ఆయన పోలిక చాలా గొప్పది, ఆయన పోలిక. అయితే మనము అనుభవించాల్సినటువంటి ఆ శిక్షను తన పోలికంతా కూడా ఏమైపోయిందండి? స్వరూపం లేదు, సొగసు లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా, అర్థమైందా అండి? మనం చూచి అపేక్షించినట్టే అంటే అర్థం ఏంటి? ఉదాహరణ చెప్పాలంటే మీకు అర్థం కావడం చెప్తాను. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. వాళ్ళు అంటే నాకు కొంచెం తక్కువ పరిచయం కాబట్టి ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే తను బహుశా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టుంది. తను ఏం చేసిందంటే ఫోటో వాళ్ళు లేని టైంలో పక్కకు వస్తుంది, ఏదో అద్దుకుంటుంది, ఊరికి ఏదేదో అద్దుకుంటుంది.
మళ్ళీ పిలవగానే అక్కడికి పోయి నిలబడుతుంది. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ వచ్చి అంటే అంటే ఏంటి, ఏ మాత్రం కూడా తన యొక్క సొగసు లేకపోతే తన యొక్క ఏదైతే ఆశిస్తుందో అది పోవడానికి తనకు ఇష్టం లేకుండా, అందరికి నేను ఎలా కనబడాలని, ఒక్క చెమట బిందు కూడా నాలో కనబడొద్దు అన్న విధానంలో తాను మాటి మాటికి వెళ్ళి అలా చేస్తూ ఉంటుంది. చూడండి శరీరం మీద ఎంత. అయితే ఇక్కడ ప్రభు ఏం చేశాడు, మనం ఆయనను చూచి చాలా బాగున్నావయ్యా అనడానికి లేదన్నట్టు. అలా లేకుండా ఆయన ఏమయ్యాడు, ఆయన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. తర్వాత మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా, అతను చూచి ఆపేక్షించినట్లుగా అంటే ఏంటి, అందంగా ఉంటే ఆపేక్షిస్తామా, అంద వికారంగా ఉంటే ఆపేక్షిస్తామా మనం? చెప్పండి. అందంగా ఉంటేనే కదా. అయితే ఆయనలో అందం లేదు. ఇవన్నీ కోల్పోయాడు. ఎందుకొరకు? ఆయన తృణీకరింపబడిన వాడయ్యాడు. మనం అతను చూడనొల్లని వాడుగా తయారయ్యాడు. కారణం ఏంటి? ఎందుకంటే ఆయన 5వ వచనం చూడండి, యెషయా 53:5లో చూసారండి. ఎందుకొరకు ఈ ప్రభు ఇదంతా చేశాడంటే, మన అతిక్రమ క్రియలు, మన దోషములు మనకి లోకంలో చాలా ఎక్కువగా మరి సంపాదించుకొని పెట్టుకున్నాం, దోషక్రియలు. తర్వాత మరి ఇంకా ఆ తర్వాత సమాధానం లేని స్థితి, ఆ తర్వాత అరికాలను మొదలు నడినెత్తి వరకు మనం ఏమై ఉన్నామండి, పాపం చేత. మీకు తెలుసు కదా, యెషయా 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. యెషయా 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. చాలు. మనం ఎట్లా ఉన్నామంట, అరికాలను మొదలుకొని తల వరకు స్వస్థత లేని వారము. అరికాలను మొదలుకొని తల వరకు మంచి, ఇప్పుడు యోహాను 15:3లో అన్న మాదిరిగా మనం ఉందము. మీరు ఇప్పుడు పరిశుద్ధులు అని అట్లా ఉంచాడు ఏదైనా తోటలో. ఎవరిని? ఆదాము అవ్వలను. కానీ వారి యొక్క మాటను మీరిన కారణాన వారేమైపోయారు, ఏం తెచ్చుకున్నారు, ఏం సంపాదించారు, ఈ రోగం వచ్చేసింది అన్నట్టు. అరికాలను మొదలుకొని తల వరకు ఏ మాత్రం కూడా మరి స్వస్థత లేనివాడుగా, పరిశుద్ధత లేనివారుగా తయారైపోయారు. చూసారా అండి. కాబట్టి అట్టి గొప్ప పాపం చే ఉన్న మనల్ని తిరిగి రక్షించుట కొరకై ఈ లోకంలో ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. మనమందరం కూడా 6వ వచనం అంటాడు యెషయా 53:6లో, మనమందరం కూడా ఎలా ఉన్నాం, గొర్రెల వలె. మనమందరం కూడా ఎలాగైపోయామండి, గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం అనా కదా. త్రోవ తప్పేది ఎలా ఉంటుందంటే, మనం మంచి అనుకుంటాం కానీ అది త్రోవ తప్పడమే ఎలా ఉంటుందంటే, 4 పిల్లలు ఉన్నారనుకోండి, మనకు స్నానానికి 4 రకాల సోపులు కావాలి, అవునే కదా. అట్లా చేస్తారు లేదా? ఇంకా 4 రకాల రుచులు. ఒకరికి సన్న ఉప్మా ఇష్టం ఉండదు, ఒకరికి నాటురావు దొడ్డు ఉప్మా ఇష్టం ఉండదు, అంతేనా? అని మరి మన రక్తం పట్టుకొని పంచుకొని పుట్టినటువంటి పిల్లలు కదా కదండి. మరి ఏంటి ఈ బుద్ధులని ఎలా వచ్చాయి అట్లా. అందుకని మరి ఇక్కడ మనమందరం కూడా గొర్రెల వలె ఏమైపోయాము, త్రోవ తప్పిపోయినటువంటి వారం. అది మంచి సోపే నువ్వు అంటున్నావు, నీకు వేరే మీ వాళ్ళది కాదని నీకు వేరే వాడుతున్నావు, కానీ అది త్రోవ తప్పిపోయిన స్థితే. అర్థమైందా? అన్ని విషయాలు ఇంకా. కాబట్టి నేను త్రోవ తప్పిపోయినటువంటి ఉన్న మనల్ని ఇప్పుడు త్రోవ తప్పని స్థితి అంటే లోకరీతిగా ఎక్కడంటే, పిల్లలకు జ్ఞానం వచ్చేంత వరకు
నాకు ఇది కావాలని వాళ్ళు అడగరు కొన్నిసార్లు. కొన్ని విషయాల్లో మనం పెట్టింది తింటారు, మనం చేసింది తింటారు. మనము ఏ సోప్‌తో స్నానం చేపిస్తే అలా చేస్తారు. కానీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత ఏమవుతుంది? సపరేట్ దారి తప్పిపోతుండన్నట్టుగా. ఇంటర్మీడియట్‌కి వచ్చిన తర్వాత ఇంకా దారి తప్పిపోతారు. 10థ్ క్లాస్‌లోనే తప్పిపోతున్నారు. చూసారా? అంటే ఇటువంటి ఈ మానవిక స్థితి ఎలా ఉందంటే అంత భయంకరమైన స్థితిలో తప్పిపోయినటువంటి స్థితి. అయితే మనము తప్పిపోయిన మనల్ని దేవుడు నిన్ను నన్ను ఈరోజు ఆయన యొక్క సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడంటే విమోచించినాడు. మనల్ని విమోచించకపోతే మనం ఏ మార్గంలో ఉందుము? మనల్ని విమోచించకపోతే ఏ మార్గంలో ఉందుము? త్రోవ తప్పిపోయేటువంటి వారంగానే మనం ఉందాం కదండి. త్రోవ తప్పి కాబట్టి అటువంటి భయంకరమైన ఆ స్థితిలో నుండి నిన్నెవరు బాగు చేయలేరు. దేవుడు యేసుక్రీస్తు తన కుమారుని పంపి నిన్ను నన్ను బాగు చేసినంత మరి ఎవ్వరు కూడా, ఏ చదువు, ఏ డబ్బు, ఏది కూడా నిన్ను నన్ను బాగు చేయలేదు. చేస్తుందా అండి? చేయలేదు. ఎందుకంటే ఆ ప్రభు ఎందుకు చేస్తాడు నిన్ను నన్ను అంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి ఎవరండి? సృష్టికర్త కాబట్టి ఆయన నిన్ను నన్ను సృష్టించినాడు. నిన్ను నీ పోలిక ఇంకెవరికి ఉండదు. మనకు తెలుసు మన వేలు ముద్ర ఇంకొరకు ఉండదని. అలాగే నీ యొక్క పోలిక నీ పోలిక ఇంకెవరికైనా ఉంటుందా? ఉండదు. నువ్వు ఇంతమందిని చూడు, ప్రతి ఒక్కరిని నువ్వు చూడు, ప్రతి ఒక్కరిని వేరుగానే చూస్తావు. అంటే దేవుని యొక్క సృష్టి అంత గొప్పది. అయితే ఈ మానవునిలో ఆయన చూసింది ఏంటంటే త్రోవ తప్పిపోయారు కాబట్టి వారికి ఇష్టమైనటువంటి త్రోవలో ఉన్నారు కాబట్టి వారి అతిక్రమములు, గాయములు, ఆ తర్వాత దోషములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను నా కుమారుని ద్వారా వారిని విమోచించి ఇటువంటి భయంకరమైనటువంటి ప్రవర్తన నుండి కాపాడుతానని చెప్పి యెషయా 53:10 కుమారుని బలిగా అర్పించినాడు. యెషయా 53:10 ఏమన్నాడు? అతని నల్లగొట్టుటకు ఎవరికి ఇష్టమైందండి? యెహోవా. యెహోవా అంటే ఎవరు? దేవుడు. ఆయన ఎలాంటి వాడండి? జీవం కలిగినటువంటి వాడు. మనం చూసాము తండ్రి జీవము ఎలాగుండెనో కుమారుడు కూడా ఆ జీవము కలిగి ఉన్నాడు. యోహాను సువార్తలోనే అంటాడు, ఏమంటాడంటే వాళ్ళిద్దరే పంచుకున్నారు ఆ జీవాన్ని. ఆ జీవాన్ని ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చిండండి? నాకు ఇచ్చాడు. నీకు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? ఆ జీవం అంటే ఆ ప్రభు అంటాడు, మనిద్దరము మనతో పాటు నీవిచ్చిన ఈ వీరు కూడా జీవము కలిగినటువంటి వారినిగా దేవుడు మనల్ని చేసి ఉంటున్నాడు. దేవుడు అంటే అంత గొప్ప అదేంటి చిత్తం మనలో చేశాడండి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఏం చేస్తారు? జీవాన్ని ఇవ్వడం కాదు కానీ మిగతా ఆస్తిపాస్తులు ఏది కావాలన్నా ఇస్తారు, అవునా కదా? అది తప్ప ఇంకా జీవం మాత్రం ఇవ్వగలుగుతాడా? ఒకవేళ జీవము మరి కొంతమందికి కొన ప్రాణంలో ఉన్నామంటే రక్తం ఇచ్చినా కూడా జీవం ఇస్తున్నాం అన్నట్టే ఉంటుంది, కానీ జీవించలేడు, చనిపోతాడు. నిన్ననే ఒకటి చూశాను, విన్నాను. అదేంటి ఐఫోన్ కావాలని కొట్లాడు తండ్రి కుమారుని మధ్యలో ఐఫోన్ కొరకు వద్దు వద్దు అని చెప్పేసి ఎంత అన్నా వినకపోతే పైకి ఎక్కి నేను దుంకుతా అని ఆయన పట్టుకొని పోయి తండ్రి దుంకాడు, ఇద్దరు చచ్చిపోయారు. తల్లి కూడా
చనిపోయింది. ఒక్క లోక సంబంధమైన ఆ దాని కొరకు వారిలో చూడు, కుమారుణ్ణి రక్షించుకోగలిగాడా? రక్షించుకోలే. ఎవరి ఉన్న జీవము వారు ఒకే రీతిగా ముగ్గురు చనిపోయినటువంటిది చూస్తాం. జీవంలో బాగా గుర్తుపెట్టుకొని, నీకున్న జీవం ఎంత గొప్పదో ఆ పరలోకపు తండ్రి నీకు నాకు అనుగ్రహించినాడు. అంత గొప్ప జీవాన్ని ఆయన ఇచ్చినాడు. ఈ జీవాన్ని మనం చులకనగా చూడకూడదు. ఇట్టి జీవం ఇచ్చినటువంటి తండ్రిని మనము ఎడతెగక మనం ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఈ లోకంలో జీవిస్తూ రావాలని ప్రభువు కోరుతుంటున్నాడు. ఆ తర్వాత నీకు నాకు దేవునిలో ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఇప్పుడు నీకు నాకు ఏముండాలండి? నీకు నాకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి మనం. లేదా ఒకవేళ మోకరించి ప్రభువు దగ్గర అడుగు, పరిపూర్ణమైన జ్ఞానము నీకు ఇస్తాడు. ఆయన ప్రతిదీ పరిపూర్ణంగా నువ్వు నమ్మాలి. అర్థమైందా? నిన్ను కొంచెము అదేంటి చంద్రగ్రహణం అంటే ఏమంటారు? చంద్రగ్రహణాన్ని ఏమంటారు? ఎంత సగం వస్తుందా, ఫుల్గా వస్తుందా? సగం వచ్చితే సగం కూడా వస్తుంటాయిగా. సంపూర్ణం అంటారు. సంపూర్ణం రాకపోతే సంపూర్ణంగా లేనట్టుగా, సగం వచ్చినట్టు. రంజాన్ పండుగ అప్పుడు ఎంత చూస్తారండి వాళ్ళు? ఎంత చూస్తారు? ఫుల్గా చూస్తారా? తెల్ల ఊరికే ఇట్లా ఒకటి వస్తుంది అంతే, తెల్ల చూస్తారు. దేవుని విషయంలో మనమైతే నువ్వు నేను ఎందుకు బ్రతుకుతున్నామంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం నువ్వు కలిగి ఉండి ఆయన ఆరాధించాలని. సంపూర్ణమైన జ్ఞానం కలిగి పరిపూర్ణంగా. ఎందుకంటే నీ దేవుడు, నేను తప్ప వేడకు దేవుడు లేడు అన్నాడు. నన్ను పోలిన వారు ఎవరు లేరని చెప్పాడు. సార్వభౌముడైనటువంటి దేవుడు, నిత్యుడగు దేవుడు. అటు గొప్ప దేవుని బిడ్డలం మనం. ఎవరమండి? మామూలుగా కొద్ది రోజులు ఉండి మళ్ళీ వాళ్ళు మంటికి రమ్మని పిలిస్తే పోయేటువంటి వాడు కాదు మన దేవుడు. నీకు జీవాన్నిచ్చి ఎంతవరకు నిన్ను పెట్టాలో అంతవరకు ఉంచి ఆయన నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు కదండి. 90 కీర్తనలు మనం చూసాం కదా. అక్కడ ఏమంటావు? 90 కీర్తనలు 3లో నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీకు నాకు ఆ పిలుపు వచ్చిందా? చెప్పండి. ఆ పిలుపు రాలే. ఖచ్చితంగా వస్తుంది కదా. వస్తుంది కదా. ప్రతి వారికి ఈ పిలుపు అనేది మరి వస్తుంది. ఏది వినకున్నా ఈ పిలుపు మాత్రం నమ్మినా నమ్మకున్నా వినాలి, రావాలి, పోవాలి ఆయన దగ్గరికి. అయితే పరలోకపు పిలుపుతో మనల్ని పిలిచిన పిలుపును మనం విని ప్రభువును విశ్వసించాము, ధన్యులము. అయితే మనము ఏం కలిగి ఉండాలండి? పరిపూర్ణమైనటువంటి జ్ఞానము దేవుని విషయంలో కలిగి ఉండాలి. ఇంకేమీ అనుమానించకూడదు. నీ దేవుడు అంతే. ఇంకేదైనా నువ్వు అనుమానిస్తున్నావు అంటే నువ్వు పరిపూర్ణంగా లేదు. మనకు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ 3 చాలు, ఎఫెసీ 1:3 వచనంలో అన్నాడు. 1:3 ప్రతి ఆశీర్వాదం ఒకటి కూడా మరి ఆపుకోలే కదా. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఏం చేశాడండి? మనకు అనుగ్రహించినాడు. అతి గొప్ప దేవుడు, అంతటి గొప్పవాడు. నేను వెంబడిస్తున్న ఆరాధిస్తున్న దేవుడు అంతటి గొప్పవాడని మనము పరిపూర్ణమైన దైవికమైన జ్ఞానము కలిగి ఉండాలి. మనం అలాంటి జ్ఞానంతో నేను నా ప్రభువును ఆరాధించాలి. ప్రభువా, నా కొరకై నీవే ఆ కల్వరి శిలువలో నన్ను విమోచించుట కొరకై నీ స్వరూపమును సొగసును కోల్పోయావయ్యా.
ఎంత గొప్ప ప్రేమ నీ పట్ల చూపించి నిన్ను రక్షించుకున్నాడు ఆయన. చూసారా, నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేక ఆయన నిన్ను రక్షించుకున్నాడు. రక్షించి ఆయన ఏం చేశాడండి? ఆదికాలంలో మొదలుకొని నడినంత వరకు ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. ఆయన మనకు స్వస్థత ఇచ్చాడు. విన్నారా? ఆయన ఇప్పుడు మామూలుగా ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను సంపూర్ణంగా ఇచ్చాడు. అందుకని ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 15:3 ఏమన్నాడు? మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దాంట్లో స్వస్థత ఉంది. మనల్ని సంపూర్ణంగా ఆత్మీయంగా స్వస్థత ఇచ్చాడు. అర్థమైందా? శరీరం రోగం, ఎందుకంటే ఈ శరీరం దేంతో చేయబడ్డది? మట్టితో చేయబడ్డది. కాబట్టి వాటికి వస్తాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. పరిపూర్ణమైన జ్ఞానం ఉంటే ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇచ్చిన ఈ రోగాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేస్తాం. పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే పాడుగాను ఇది వచ్చింది అంటాం కదా. ఈ వంకాయ తోయొద్దంటే వంకాయ తెచ్చిండు, ఎప్పుడు పనే ఉండదు నేను అది తెచ్చిండు, ఇట్లా అని మనం గుణుతాం. పరిపూర్ణమైన జ్ఞానం ఏంటి తెలుసా అండి? ప్రభువా ఇచ్చిన ఈ ఆహారము, అందులో ఏ వస్తున్నా దాన్ని పవిత్రపరచు, దాన్ని ఆశీర్వదకరంగా చేయంటే. నా ఢిల్లీ ప్రాంతం, నార్త్ ఇండియాలో ఏది ఎక్కువ తింటారో తెలుసా అండి మీకు? మనం ఇక్కడ ఏది ఎక్కువ తినమో అది తింటారు వాళ్ళు. ఆలుగడ్డ, శనగలు, తర్వాత పప్పు, ఆలుగడ్డ పప్పు, వంకాయ కూడా. అది చెప్పు, వంకాయ. మన ప్రాంతంలో తినని ఇవి, అవునా కదా? మన ప్రాంతంలో అందరూ భయపడతారు. పుట్టిన పిల్లోడు పెరుగుతుంటే పెద్దవాళ్ళు వద్దు నానా అని అంటారు, నేర్పిస్తే వాళ్ళకి ఏం తినవచ్చు హాయిగా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళకున్న జ్ఞానం తోటి వద్దు నానా అని చెప్పేస్తారు దాన్ని. అప్పుడు వాడు అప్పటి నుండి అలవాటు అవుతుంది వాడికి. వంకాయ వద్దట తీసి పడాడు రకరకాలుగా. కాబట్టి మనం పరిపూర్ణమైన జ్ఞానం ఏంటంటే ఎలాంటి అనుమానం ఉండకూడదు దేని విషయంలో. విన్నారా అండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, తినాలి. ఒక ఆయన బ్రాహ్మణ్ యేసుప్రభుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నాడు, చాలా సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేస్తూ ఏం చేసిందంటే ఒక అవకాశం వస్తే నాగాలాండ్కి వెళ్ళాడట. వాళ్ళ బంధువులు అన్నారట, నువ్వు మటన్ చికెన్ తిననీకే కదా అన్నారట. సరే, ఈ దేవుడిని నమ్ముకున్నప్పుడు ఇక దేవుడు చెప్పాడు కాబట్టి తినాలనుకో తింటున్నాడు, వస్తుంది. ఆయన చివరికి నాగాలాండ్కి వెళ్ళిన తర్వాత ఆయన మీటింగ్స్ ఉండి మళ్ళీ వచ్చేటప్పుడు చాలా బాగా చేశారండి, చాలా మంచిగా ఉన్నాయి, రుచికరంగా వంటలు అంటే మాది ఎట్లా ఉంటాయి అనుకున్నాం అండి, బావు అని చెప్పారు. ఆయన మామూలు చికెన్ మటన్ తినడు, వాడు కుక్క తినాల్సి వచ్చింది కదా. నాగాలాండ్ ప్రాంతంలో మీరు వెళ్తే ఏం తింటారు? అది తింటారు. కాబట్టి ప్రార్థన చేసిండు, తెలియదు, తినేస్తాడు కదా. ఏమైనా అట్లా అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మేడం గయోన్ అనే ఆమె గురించి కూడా చెప్పాను ఎన్నోసార్లు. ఆమె పరిపూర్ణమైన జ్ఞానంతో తన అత్త విషం కలిపిన పాలు ఇచ్చింది. పాలిస్తే ఆ పాలను ప్రార్థన చేసి తాగేసింది. 7 రోజులు అస్వస్థతగా ఉంది, తర్వాత బ్రతికింది. ప్రార్థన చేసింది. ప్రార్థన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనం పొందుకోవాలి. అందుకే రోజు మన పిల్లలు క్లాసెస్కు, స్కూల్స్కు, కాలేజ్కి ఎందుకు వెళ్తారండి? పరిపూర్ణంగా జ్ఞానం కలిగి ఉండాలని. మనకు ప్రభు దినాలు ఎందుకు ఇచ్చాడు? పరిపూర్ణమైన ఆత్మీయ జ్ఞానం నీకు నాకు కలిగి ఉండాలంటే మనం ఉంటున్నాం అట్లా. కాబట్టి అలాంటి పరిపూర్ణమైన జ్ఞానంతో మన ప్రభువును మనం ఆరాధించుకుందాం. ఆకరించండి, ప్రభుని ఆరాధించుకుందాం.